ఏంది నువ్వు ఇంకా తయారు కాలేదా? నేను పోయేది ఊరికి కాదు, పని కోసం పోతున్నా. పని కోసం పోయేటాడు కూడా ఫ్రెష్ గా పోతాడు. నేను పని ఎత్తుకోవడానికి పోతున్నా, పని చేస్తాను కాదు. ఎట్లున్నా ఏం కాదు. రాత్రి నేను చెప్పింది నీ చెవున అట్టలేదనుకుంటా. చెవుదాకా వచ్చింది ఏది మైండ్ పోవాలని రూల్ లేదు. రూల్ ఏం లేదు కదా అని అన్ని చెవు దగ్గరనే ఆపద్దు. చెవులున్నా అన్నిటినీ మైండ్ మనసుకు పంపది. మనసే మంచలేనప్పుడు ఇక మైండ్ ఏం పని చేస్తుంది? శరీరానికి దాకిన గాయం అయితే మానుతుంది, కానీ మనసుకు దాకిన గాయం కదా, అంత ఈజీగా మానతలేదు. అందుకే మైండ్ లెక్కుంటలేదు. నీ మైండ్ లెక్క లేదు కాబట్టి అందరు నేను మోసం చేసిపోయారు. వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చిన మూర్ఖుని నేనే. మూర్ఖును అనే అన్ని మలుసుకొని కూర్చున్నా మనిషివి నువ్వు. మనిషి లెక్క మెదులుతున్నావు కాబట్టి ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళని అట్లా ఇడిచిపెట్టింది నువ్వే గాని డాక్టర్ మన ఇద్దరిని కలువమన్నది. కలిసి కలుపుకోపోయేంత కాలం నా దగ్గర లేదు. కాలం కరిగిపోతూనే ఉంటది, దాన్ని కాపాడుకునుడు మన వంతు. మనం కలిసి కాపురం చేయబట్టి ఏళ్ళు గడిచినా నా కడుపులో కాయలేదని ఊళ్ళో అందరు ఎత్తి పొడుతుంటే అవి విని తట్టుకునేంత కఠినమైన మనసు నాది కాదు. పిల్లలు కాకపోతే పిల్లాన్ని గొడ్రాలు అంటారు గాని మొగుణ్ణి గొడ్డోడు అని ఎవరు అనరు. గొడ్డోలే పని చేయలేని మొగునికి గొడ్రాలని పిల్లలు తప్పేం లేదు. పని లేనోడు పస్తులుంటా అంటే పనుండి కూడా ఒక్కొక్కడు ఆస్తులు అమ్ముకుంటాడు. అందుకేనేమో బ్రహ్మంగారు చెప్పినట్టు రైళ్ళు రిక్షాలు అవుతున్నాయి, రిక్షాలు విమానాలు అవుతున్నాయి. ఓడల ప్లేస్ లో కొత్తగా ఉంటుందని రైలు విమానాలు అన్నా, బండ్ల ప్లేస్ లో రిక్షాలు అన్నా, ఏది కొత్తగా ట్రై అయ్యి కదా మీరు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈడేంది నాకన్నా ఖాళీగా ఉన్నాడు? ఇందిరా ఇయ్యాల కూడా కాలేనా? పని ఏం దొరకలేదా? పని ఇచ్చేటోళ్ళ కంటే పని చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారా ఈ లోకంలో. పని దొరకడు కన్నా పాంపుట్లు వేయటది మిన్న. కొటేషన్ మంచిగా ఉన్నది కానీ పని లేని మొగడంటే కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చిన్న చూపారు అయ్యా. అది చిన్న చూపు చూస్తుందని మనం పెద్ద చూపు చూసే పని ఎక్కడ దొరుకుతుంది అయ్యా మనకు? అది నిజమేరా, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది నిన్నవనుకో చూపులు పెద్దగా అయితే పెళ్ళం మీద కూర్చుంటది. అంత పెద్ద పని ఎందుకు? ఇంటనే చిత్రంగా ఉంది, చేస్తే సాకచక్యంగా ఉంటుందిరా. ముందుగా షను ఆపి సూట్గా చెప్పు, అది శాకశక్యంగా ఉంటుందో చచ్చితట్టుంటో నేను చెప్తా. జేబు ఎంత బరువు ఉంది? జేబులో బరువు ఉంటే బార్ల కొత్త కానీ బరువు ఎక్కిన గుండెతో బదాలు ఎందుకుంటారా? అది నిజమేరా, బరువు లేదు కాబట్టి మన తూకం పైకి లేస్తాను. ఖాళీ తూకం ఎంత లేచినా లాభం లేదు, కానీ నీ జేబులు ఎంత బరువు ఉంది మరి? బండను పిండి చేయలేనంత, మన ఖాళీ కడుపు బరువు చేయలేనంత 100 ఉంది. నాకు 100 దుకాణం కాతుంది. కోట్రా ఫుల్లా నువ్వు తాయి కట్టి అంత పామరి తాయి కక్కి ఖాళీ కట్టుతో ఇంటికి పోదాం పారా. పామరి దుకాణం పేరు వందనా లోపల వినితుంటాడు. పేరాడనా మీరు కూర్చో ఏమంట ఎటు రెండు ఎంసీ కోటారు. దీనికి పని పాటలేదు కానీ దుకాణంలో పనిపాటు బాగానే ఉన్నది. నీళ్ళున్నాయి అలా? నీళ్ళు గిలాసు అయ్యి రండి. అవురా, పని కోసం రోజు మనం ఆ చెట్టు దగ్గర పోడేంది, మనకి ఎవడు పని చేయకపోడేంది, వీడికి వచ్చి మనం రోజు మందావుడేంది, ఇది మనకు అలవాటు అయిపోయిందిరా. అదే అలవాటు కాలేదురా, మనం అలవాటు చేసుకున్నాం. కష్టపడమన్నా మన కష్టాన్ని గుర్తించడం ఇవ్వలేడు కారా. ఏమపాటు మంద అయితే కొట్టుకుంది. ఏమన్నావురా? గుర్తించుడా? గుర్తింపు కావాలంటే ముందుగా మన ముఖాలలో కట్టాలు కనబడాలరా. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇప్పుడు కట్టాలు కనవాలంటే మెడలో పలకేసుకుంది కదా ఏంది మరి? ఇంకేందిగా, అప్పుడు ఆ పలకల మీద మన కట్టాలన్నీ మస్తు భద్రంగా ఉంటాయి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడ. భద్రంగా ఉండాల్సింది కట్టాలి కాదురా మనం. ఈ కాంచెల్లి మనం పని ఎంట్లాడుకుని కాదు, పని సృష్టించుకోవాలి. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా.
2 పెగ్గులు వాడంగానే వీడు సుసి కత్తెలక మాట్లాడతాడు. తాగొచ్చినావా? కళ్ళు కనబడతలేవా? తాగి వచ్చిన. పని అన్నావు, తాగుడు పనినా నువ్వు వెతుకున్నది? ఈ పనికి ఎత్తుకుండా అవసరం లేదు, ఇంకో తాగోతుంటే చాలు. మాటలు నేర్చి బతికే కంటే జీతం తెచ్చి బతకడంలోనే జీవితం ఉన్నది. జీతం కోసం నా జీవితాన్ని ధారవద్దామన్నా గాని ఇన్ని కోట్ల జనాభాలలో ఒక్కడు పడితలేడు నాకు. పని దొరుకుతలేదని నువ్వైతే దొరికిందల్లా తాగి దొర్లుకుంటా ఇంటికి వచ్చే పని అయితే పెట్టుకున్నావు కదా. పని లేనికి బయటనే కాదు ఇంట్లో కూడా విలువ లేదని అర్థమైంది నాకు. నీకు అర్థం చెప్పేంత గొప్పదాన్ని అయితే నేను కాదు కానీ బా తిన్నాం. నీ మాటలతోనే నాకు కడుపు నింపినావు కదా, నువ్వైతే కడుపు నిండా తిను. కళ్ళ నిండా ఎదురు చూసింది నా కడుపు నిండా తినడానికి కాదు, నీతో కలిసి తినడానికి. మనం కలిసి ఉన్నా కలుషితమైన మనసులు మానే. నాకేమద్దు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసుడు నా తప్ప? నిన్ను తప్పని నేను తప్పల వాడరు నాకు ఇష్టం లేదు. నువ్వు తినిపో, నేను బంట. తిండి మీద కోపమా లేకపోతే నాతోటి కలిసి తినుడు ఇష్టం లేదా? నా బతుకులో నాకు ఇష్టం లేని బొచ్చెడు జరిగినాయి, అందులో ఇదొక్కట సరిపెట్టుకుంటా. ఇన్ని రోజులు నువ్వు సరిపెట్టుకొని సర్దుకొని నాతో సంసారం చేస్తున్నావు అని తెలియక నేను నిన్ను చక్కదిద్దుదాం అనుకున్నా. ఇయ్యాల కూడా పని లేనట్టే. ఏంద్రో ఇలా నాకంటే మొదలు కూర్చున్నావు? ఎంత మొదలు కూర్చుంటే ఏం లాభం రా, మనకు పని కష్టాడు ఒక్కడు దొరుకుతలేడు. ఆయనకి పనికి వచ్చే పనులు మనం చేయం కదా, అందుకే ఎవరు దొరుకుతలేడు. ఇక అంతే ఉన్నట్టుంది. సరే మరి నీ పని ఏంది? నా జేబుల్లో అయితే బరువు లేదురా, ఇలా నువ్వే చూసుకోవాలి. బరువుతో పని ఏముందిరా, బాధలు పోయి తాగుదాంపా. నియాసం చూడు పక్కకుంటే ఇళ్ళ కాలం తాకుంటే బతకచ్చురా. పోదాంపా. ఎట్లున్నాడు నువ్వు ఎట్లయినవురా? ముంచడోళ్ళు అందరు నీ పక్క పొడి చేరి నేను ముంచాడు కదా. మొత్తం మునిగినాక ముంచిన గురించి ఎందుకురా, విడిచిపెట్టు. నువ్వు అట్లా ఇడిచిపెట్టినావు కాబట్టి నిన్ను ముంచాలి పైకి వచ్చారు, నువ్వేమో లోపలికి పోయినావు. అరే మొత్తం మునిగినాక పైకి రావాలనుకోవడం మూర్ఖత్వం రా, ఇక లోపలే కారుకపోవాలి. నువ్వు అట్లా చదువుకునే సంసారం అనే బండిని లాక్కత్తాను. మెడల తాళి కట్టి బండిన కూర్చోబెట్టుకున్నా, లాగా తప్పుతుందా రా? మా చెల్లె మంచిదిరా, అందుకే నీకు లాగడంలో సాయం చేస్తాను. అదే నా పేర్లో ఉన్నది శంకిని, సాయం కాదు కదా చిన్న సలహా కూడా అది. సలహాలు ఇచ్చేటోళ్ళతోటి ఎప్పటికి ఉండద్దురా, నేను ఈయనే అట్టడుగున కట్టినా. నీకు ఎక్కడో అడుకున్నట్టుంది, అందుకే మాటలు మంటల రూపంలో బయటకు వస్తాను. ఏమైంది గట్లమా అనుకున్నావు? అలిసిపోయి అనుకున్నావా, అలా జరుగుతున్నావు అనుకున్నావా? పానం మంచి లేకుండా. పానం మంచిదా? పానం మంచిగా పని ఏం చేసినావు నువ్వు? చెప్తే ఏం చేస్తావు? నీ పన్ను చూసుకుంటున్నావు కదా, నా పానం గురించి నీకేమన్నా బాధ ఉన్నదా? బాధల గురించి బంధాలను బలపరుచుకునే మనిషిని కాదు నేను. తెలుసు, తెంచుకునే రకం అని. తెంచుకునే రకం అయితేనే తెల్లం దాకా నీ పక్క పండు ఉంటానా? కాపలదారుడు కూడా తెల్లందాకా కావలి కట్టాడు. అచ్చా, కావాలి కాష్టనుకున్న కట్టుకున్నోడికి తేడా లేదా? తేడా ఉంటే ఏం లాభం? నన్ను ఎప్పుడన్నా పట్టించుకున్నావా? నన్ను పట్టించినప్పుడే నిన్ను పట్టించుకోవడం మానేసిన. నేను నిన్ను పట్టియలే, నువ్వే పట్టుబడ్డావు. చుట్టాలని పరిచయం చేసిన, వెనక ముందు చూసుకోకుండా ఆ పరిచయం కాస్త ఫ్యాక్టరీ దాకా పెరిగింది.
అందులో నీకు వచ్చిన లాస్ కంటే నాకు వచ్చిన లాసే ఎక్కువ. 10 నెలలు అయింది కలిసి తిని. నేను తాగడం మొదలుపెట్టి కూడా 10 నెలలు అయింది. చుట్టాలన్నావు కదా, మొత్తం చుట్టేసుకుని మీరు. నీకు మనశ్శాంతి, నాకు విశ్రాంతి లేకుంటే వేసిరు. వాళ్ళు ఓం శాంతి అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళు కాదు, నేనే అశాంతితోటి పోయేటట్టున్నా. గడిచిన కాలాన్ని, గడియారంలోని ముళ్ళును వెనక్కి తీసుకురావడం కష్టం. కష్టం అని తెలిసే కష్టాలన్నీ దిగముకొని అందరి దూరం చేసుకొని బతుకుతాను. రేపు తేదీ ఎంత గుర్తుందా? గుర్తుంచుకునేంత గొప్ప తేదీ నా జీవితాలకు ఇంకా రాలేదు. మరి పోయిన సంవత్సరం అదే తేదీని గొప్పగా గుర్తుంచుకున్నావు. నువ్వే అన్నావు కదా, గడిచిన కాలం గడియారం ముళ్ళు వెనుకకు రాదని. ఏంది అలా కిషన్ గాడు ఇంపారాపే కొంపదీసి వాడిని పనిచేసి అదృష్టంగా ఇచ్చేవాళ్ళని కల్పించింది. ఇక లేవారం ఏ తేదీ వాడిని సుడి తిరిగినట్టే ఉంది. జేబు బరువు లేదు, వాడు అస్తట్లేడు. జేబులు కాలి, నా మనసు కాలి. కాలిగా ఇంటికి పోవాలి. చేతిలో కావాలేందిరా? చీరేరా? ఏ పని లేక చీరలు అమ్ముకుంటున్నావురా? ఇది అమ్ముకునే కాదురా, కొన్నది. అంటే నీ జేబులో బాగానే బరువు ఉన్నట్టుంది. బా ఆగిపోదాం. అవునరా, జేబుల బారు వీకంటే తగ్గది, పెరుగుతుంది. ఎట్లరా? నేను ఎప్పుడో కొనిపెట్టుకునే షేర్స్కి ఇవాళ విలువ వచ్చిందిరా. నేను పోగొట్టుకుని అన్నీ తిరిగి వచ్చినాయి. అది నా భార్య పుట్టినరోజు అవడం నాకు చాలా అదృష్టం రా. అంటే నువ్వు పట్టించుకొని నీ భార్యని అదృష్టమారా? అవునరా, నా భార్య తేనె పట్టు లాంటిది. తేనె రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇది కూడా అంతేరా. సింక్లో లేకుండా సింకేంద్రా, మరి పార్టీలే రారా? ఉందిరా, సాయంత్రం ఇంటికి రా. పార్టీతో పాటు నా పార్ట్నర్గా వేసుకుంటాను నేను. భవానీ, ఇంకా తయారు కావాలేదా? తయారయ్యేంత విశేషం ఏమున్నది? ఈరోజు ఈ తేదీ గుర్తులేదా? గుర్తుంచుకునేంత గొప్ప రోజు కాదని నువ్వే అన్నావు కదా. ఇవాళ నీ పుట్టినరోజే. ఇగో చీర కట్టుకోపో. ఎంత? 5,000. అంటే నీకు ఖరీదైన పని దొరికినట్టు. ఖరీదైన పని కాదే, ఖరీదైన షేర్స్ దొరికినాయి. 3 ఏళ్ల కింద కొన్న షేర్స్కి ఇవాళ కోట్లు వచ్చినాయి. అంటే మనకు మంచి రోజు వచ్చినట్టే. మంచి రోజులతో పాటు మంచి రోజులు కూడా వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. సరే, నువ్వు చీర కట్టుకోపో, నీ కేక్ తెస్తా.